అస్సలాముఅలైకుం, హాయ్, హలో, ఆదాబ్ డియర్ ఫ్రెండ్స్. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. మీ అందరికీ తెలిసిందే, గత 2-3 నెలల నుంచి మనం 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ముస్లిం మీడియా న్యూస్ ఛానల్ని ఓపెన్ చేద్దామని, ప్రారంభిద్దామని మనందరం కూడా చర్చించుకోవడం జరిగింది. మీరు ఎంతో మా మీద నమ్మకంతో వందల వేల కామెంట్స్ చేసి ఏ ఛానల్కి ఏ పేరు పెట్టాలి, ఏ విధంగా మన ఛానల్ కార్యాచరణ ఉండాలి, ఛానల్ పెట్టడం ఎందుకంత ఆవశ్యకత అనేదంగా మీరు కామెంట్స్లో చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యవాదంగా, లౌకికవాదంగా, రాజ్యాంగబద్ధంగా మనం ఏ విధంగా అయితే మన అప్డేట్స్ అనేవి ఇవ్వాలి, ఫ్యాక్ట్ చెక్ అనేది ఉండాలి. మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు ఏ విధంగా అయితే ముస్లిం సమాజం గురించి ముఖ్యంగా ఏదైతే ఫేక్ న్యూస్ అనేవి వైరల్ చేస్తూ మన భారతదేశానికి చెందిన లౌకికవాదాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని దాన్ని నాశనం చేయాలని విషం విద్వేషం విరజిమ్ముతున్నారు. దానికోసమే ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నేను సంసిద్ధత ఏర్పాటు చేసుకోవడం జరిగిందో, మీ అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందో, అప్పుడే మన సోదరుడు షేక్ మెహబూబ్ సుబానీ గారు వారు ముందుకు వచ్చి, అన్న ఇది చాలా మంచి ఐడియా, ఇది భవిష్యత్తు తరాలందరికీ కూడా పనికి వస్తుంది. ప్రస్తుతం మన భారతదేశంలో మనం ఏ విధంగా అయితే లౌకికవాదాన్ని బలపరచడానికి, ఏదైతే మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ పని వెంటనే చేయాలన్నా నేను కూడా మీకు తోడ్పాటును అందిస్తా అని చెప్పి మన సోదరుడు షేక్ మెహబూబ్ సుబానీ గారు ముందుకు రావడం జరిగింది. అయితే వారిని నేను ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి మన ఛానల్కి సంబంధించిన ఏదైతే సస్పెన్స్ ఉందో పేరుది, ఆ సస్పెన్స్కి తెరదించుతూ వారు లోగోని, మన పేరుని ఆవిష్కరించాలని కోరుతున్నాను. अस्सलाम वालेकुम। नहीं ఓపెన్ कर ఓకే. మీరందరూ చూడొచ్చు, మన ఛానల్కి మనం ఆజాద్ కలాం మీడియా అని చెప్పి పేరు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోట, అటు తెలంగాణలోను, ఆంధ్రాలోను కూడా ఉన్నారు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు. చాలామంది అనడం కన్నా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ముస్లిం మైనార్టీలు ఈ మీడియాలో ఎంతమంది ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. అయితే మన ఏదైతే ఆజాద్ కలాం మీడియా ద్వారా ఖచ్చితంగా మనం 24/7 అప్డేట్స్ ఇస్తూ, ఫ్యాక్ట్ చెక్స్ ఇస్తూ, ఏదైతే అనాలిసిస్ అనేవి మీ అందరి ముందు పొలిటికల్, సోషల్ మరియు ప్రతి అంశం మీద పెట్టనున్నామో దానికి మన షేక్ సుబానీ గారి తోడ్పాటు పూర్తిగా ఉంటుంది. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం. నా పేరు షేక్ మెహబూబ్ సుబానీ. అటు మన సాదిక్ భాయ్ చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే మనం లోగో రివీల్ చేశామో ఆజాద్ కలాం మీడియా, ఇది ఎక్స్క్లూజివ్గా టూ స్టేట్స్ తెలుగు ముస్లిం మీడియా. ఇది యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు ముస్లిం మీడియా అని పేరు అనగానే ఇది పర్టికులర్లీ ముస్లిం కోసమే వీళ్ళు మాట్లాడతారు కాదు అని చెప్పి నేను అంటున్నా. పర్టికులర్గా ఇది ముస్లిం కోసం పెట్టిన మీడియా అయితే కాదు. ఇది ప్రతి ఒక్క మీరు చూడవచ్చు ఫొటోస్, అంబేద్కర్ గారిది, మదర్ తెరిసాది, మన అబ్దుల్ కలాం ఉంది, అలానే చంద్రశేఖర్ ఆజాద్ ఉంది, అలానే భగత్ సింగ్ వాళ్ళు. అంటే మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది ఒక్క ముస్లిం మీడియా అని పేరు పెట్టాము అంటే దీని ఉద్దేశం వెనక ఏంటంటే ఓన్లీ ముస్లిమ్స్ కోసమే కాదు, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కోసం, ప్రతి ఒక్క అమాయకుల కోసం. అమాయకులు ఎవరైతే బలవుతున్నారో ఈ మతోన్మాదం వల్ల, ఈ 2 తెలుగు రాష్ట్రాలను కాదు యావత్ ఇండియాలో దీని యొక్క మతోన్మాదం అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు ప్రతిరోజు ఏదో ఒక వీడియో, ఏదో ఒక మూల మన భారతదేశంలో చూస్తూనే ఉన్నారు. అలానే మన తెలుగు స్టేట్స్లో ఈ మధ్య పర్టికులర్గా ఎప్పుడైతే ఈ మతోన్మాదులు ఎక్కువైపోయారో వాళ్ళ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నారు. ఎప్పుడైతే సాదిక్ భాయ్ ఈ మాట నాతో చెప్పారో, అది ఫస్ట్ ఎలాగైనా మనం వీళ్ళ వెనకాల మనం ఎవరో ఒకళ్ళు ఉండాలి అంటే మనం ముందుకు వెళ్దాం, మన వెనకాల వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పి ఒక చిన్న అడుగు, ఈ అడుగు మీ ముందుకు ఫస్ట్గా మేమిద్దరం వేస్తున్నాం. కాబట్టి అది మీ తోడ్పాటుతో ఇది ఎంత ముందుకు వెళ్తే మాతో పాటు మీరు కూడా నడుస్తారని, అలానే మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది తోడ్పాటు అవుతుందని ఒక చిన్న ముందడుగు మేము వేస్తున్నాం. కాబట్టి ఇది ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టు న్యూక్లియర్ పవర్ ఇండియా. మీరు చూడొచ్చు, ఇది ఒక ఓన్లీ పర్టికులర్గా ఒక ముస్లిం కమ్యూనిటీ కోసం, డెవలప్మెంట్ కోసం అని చెప్పి మీరు అనుకోవద్దు. దీంట్లో 24/7 ఫ్యాక్ట్ న్యూస్ ఉంటుంది, ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది. అది వాస్తవమా కాదా అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేస్తాం. అలానే అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ అంటే మీరు పర్టికులర్గా ఓన్లీ మీకు అది నిజమా కాదా అనే కాదు, ప్రతి ఒక్క పొలిటికల్ అనాలిసిస్ కావచ్చు, ఏదైనా అనాలిసిస్ దాంట్లో అవుతుంది. అలానే అభివృద్ధి గురించి మాట్లాడతాం, న్యాయం గురించి మాట్లాడతాం. అలానే ప్రతి ఒక్కటికి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే మెయిన్ ఒక లౌకికవాదం తీసుకొని మనం ఈ ఛానల్ మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. దీని మీ సహకారం ఎంతో ముఖ్యమైనది. ఇప్పుడు మేము పెట్టేది ఈ కొంచెం చిన్న ఎఫర్ట్ అనేది మేము అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇది చాలా పెద్దది అవుతుందని, అలానే మీలాంటి వాళ్ళు మా ముందడుగు వల్ల మా వెనకాల చాలామంది వస్తారని చెప్పి ఆశిస్తూ మేము మీ చిన్న తోడ్పాటి కోసం ఆశిస్తున్నాను. కాబట్టి దీని గురించి ఇంకా విశ్లేషణ కావాలంటే మన సాదిక్ భాయ్ గారు చెప్తారు. అయితే మన ఆజాద్ కలాం మీడియా అనేది
రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు మీడియాలలో గోధి మీడియా అని చెప్పి లేదా ఒక పార్టీకి లేదా ఒక సంఘానికి కులానికి మతానికి కొమ్ము కాసే విధంగా వార్తలు ఉంటున్నాయి. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి మీరు నమ్మకుండా ఉండాల్సిన అంశం అనేది లేదు. కావున ఖచ్చితంగా మన ఆజాద్ కలాం మీడియా ద్వారా మీ అందరి ముందు ఒక విశ్లేషణ ఏదైనా చేసినా దాన్ని పూర్వోత్తరాలు, దాన్ని పాజిటివ్లు నెగిటివ్లు అన్నీ కూడా మీ ముందు ఫ్యాక్ట్ చెక్ ద్వారా పెడతామని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. అయితే ముఖ్యంగా నేను రంజాన్ నుంచి ఇప్పుడు బక్రీద్ అయిపోయిన తర్వాత కూడా ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సిన వనరులు చాలా అవసరమైనవి ఉంటాయి. అయితే ఈ టచ్ స్క్రీన్ దగ్గర నుంచి ఒక కెమెరా, ఒక సిస్టమ్, ఒక ఎడిటర్, ఒక మనకు ఫ్లాట్, ఇప్పుడు 3 BHK ఫ్లాట్లో మనం దీన్ని సిద్ధం చేయడం జరిగింది. అయితే నెల కనీసం ₹1,00,000 ఖర్చు అనేది ఈ స్టూడియోని మనకి మెయింటైన్ చేయడానికి వస్తుంది. దాని తర్వాత ఏ విధంగా అయితే చిక్కులు అనేవి కూడా మనకు వస్తాయి. మనం ముస్లింలు ఏదైనా ముందుకొస్తున్నారు, ఏదైనా చేశారంటే దాన్ని ముందుగా బ్లేమ్ చేయడానికి, టార్గెట్ చేయడానికి అనే ఏదైతే కారణాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. దాని గురించి మనం ఎటువంటి వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, రాజీ పడాల్సిన, తలొగ్గాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అడ్వకేట్ సాదిక్ షేక్ మరియు మెహబూబ్ సుబానీ మేమిద్దరం ఏదైతే ముందడుగు వేశామో ఆ అడుగుని మీరు మాతో అడుగులో అడుగు వేస్తూ భుజంతో భుజం కలుపుతూ మీరు ధైర్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నో మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మా ప్రత్యేకత ఏమిటి అంటే ఖచ్చితంగా మేము ఇచ్చే ప్రొడక్షన్లో, అవుట్పుట్లో, మా అనాలిసిస్ మరియు న్యూస్లో, ఫ్యాక్ట్ చెక్లో మీరు దాన్ని గమనిస్తారు. అయితే ఇప్పుడు మీ అందరి ముందు నేను తెలియపరిచేది, మీ అందరిని కోరేది ఏమిటంటే మన ఆజాద్ కలాం మీడియాకి సంబంధించి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని ఖాతాలు కూడా మీ ముందు మేము పెట్టడం జరుగుతుంది. ఆ లింక్స్ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో మరియు మీ పర్సనల్ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేస్తూ, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తూ ఏ విధంగా అయితే మీరు లక్షల్లో, వేలల్లో సోషల్ మీడియాలో చేరడం చాలా సుగమంగా, చాలా సునాయాసంగా చేస్తారో ఆ విధంగా మీరు మన ఆజాద్ కలాం మీడియాని కూడా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ మేము కోరుతున్నాను. సకుటుంబ సమేతంగా మీ దోస్తులు మరియు మీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో చెప్పి మరి సబ్స్క్రైబ్, ఫాలో చేయించి మన ఆజాద్ కలాం మీడియా ద్వారా మనం ఏదైతే ఒక దేశానికి 3 ఆర్గన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఒకటేమో ఎగ్జిక్యూటివ్, రెండోది జ్యుడిషియరీ, మూడోది లెజిస్లేచర్. అలానే మీడియా ఇస్ ద 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ అని చెప్పి చెప్తారు. కావున ఈ మీడియా ద్వారా మనం సంచలనాలు, పెనుమార్పులు తేనున్నాము. ముఖ్యంగా మన ఆజాద్ కలాం మీడియా ద్వారా తీసుకొచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీ ముందు మేము ఎంతో బాధ్యతగా విశ్లేషించి ఫ్యాక్ట్ చెక్ చేసి తెస్తున్నాము. కావున మీరు కూడా దాన్ని ప్రజల్లో తీసుకెళ్లి మరింత వేగంగా మన ఛానల్ దినదిన అభివృద్ధి జరుగుతూ ఈ ఛానల్ని మనం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒక జాతీయ స్థాయిలో, ఒక అంతర్జాతీయ స్థాయిలో మన ఆజాద్ కలాం మీడియాని తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు, తోడ్పాటు, ప్రార్థనలు మరియు మీ ముందు మన ఆజాద్ కలాం మీడియాకి సంబంధించిన స్కానర్స్ మరియు UPI కూడా పెట్టడం జరుగుతుంది. మీ తోడ్పాటు అందించాలని కోరుతూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీ ముందు ఆజాద్ కలాం ద్వారానే మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ తేనున్నాడు అనేది మీరు గ్రహిస్తూ మీ అందరి తోడ్పాటు, ప్రార్థనలు కల్పించాలని కోరుకుంటూ మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్, షేక్ సుబానీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.